సో ఇప్పుడైతే మేము ఈ గెస్ట్ హౌస్ని వదిలేసి ఇంకా వెళ్తున్నాము, బిఆర్ఎల్స్కి అది వెళ్తున్నాము. మేము వచ్చేసరికి లేట్ అయిపోద్ది, ఇంకా టౌన్లోనే ఇంకో రూమ్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాము. సో మళ్ళీ అక్కడికి ఇక్కడే దూరం అయిపోద్దని ఇంకా అటు నుంచి అంటే రేపు మార్నింగ్ కూడా వీళ్ళు వెళ్ళిపోతారు కదా, సో అటు నుంచి అంటే బస్ స్టాండ్ ముందే ఉంటుంది కాబట్టి సో అదే ఈజీగా ఉంది ఇంకా అదనమాట. కానీ ఇది మాత్రం అసలు భలే ఉంది, సూపర్ అసలు. ఇది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే. ఇది టెంపుల్ టైమింగ్స్, బిల్లిగిరి రంగనాథ స్వామి టెంపుల్ టైమింగ్స్. పొద్దున్న 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ఉంటుంది. మమ్మల్ని చూస్తున్న మీ అందరూ నమస్కారం అండి. సో ఇప్పుడైతే బిఆర్ఎల్స్కి అయితే వచ్చాము. నా వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి బిఆర్ఎల్స్వి. అది ఇప్పుడు ఏంటంటే కేగుడి సఫారీకి అయితే వెళ్తున్నాము. సో బిఆర్ఎల్స్ ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు, డైరెక్ట్ కేగుడికి అయితే వెళ్ళిపోతున్నాము. సో అక్కడికి వెళ్ళాక సఫారీ ఏంటి దాని డీటెయిల్స్ అంతా కూడా వీడియోలో చెప్తాను. సో రూపేష్, ఇప్పుడైతే మనం దగ్గర 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి, అది కూడా అడవుల్లో డీప్ ఫారెస్ట్లో ట్రావెల్ చేసి కేగుడికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఆ ఎక్స్పీరియన్స్ అంటే వెళ్ళి వచ్చిన తర్వాత షేర్ చేసుకుందాం మళ్ళీ. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది, అది చూడండి, బిఆర్టీ టైగర్ రిజర్వ్. బిఆర్టీ అంటే బిల్లిగిరి రంగనాథ స్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ అనమాట. సో ఇది దగ్గర ఒక 50 పుళ్ళు పెద్ద పుళ్ళు అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ మన ఇక్కడ ఏ వెహికల్ చూస్తారో ఎంట్రీ చేయించాలన్నమాట. ముఖ్యంగా ఇలాంటి ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా వెహికల్స్ ఆపకూడదు, యానిమల్స్ ఫీడ్ చేయకూడదు. ఒకవేళ ఆపిన యానిమల్ ఫీడ్ చేసినా సరే దానికి తగిన శిక్షలు అయితే ఉంటాయి, ఫైన్ కూడా వేస్తారు, భారీగా వేస్తారు. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఎక్కడ కూడా ఆపకూడదు, ఫోటోలు దిక్కకూడదు, అండ్ యానిమల్స్కి ఫీడ్ చేయకూడదు. అయితే మనం కేగుడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆఫీస్ అనమాట, సఫారీ ఆఫీస్. సో ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు హాలిడే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. నేను ఎప్పుడు ఇంత క్రౌడ్ని అయితే ఎప్పుడు చూడలేదు, ఈరోజు చాలామంది వచ్చారు. ఇక్కడేమో లైన్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే టికెట్స్ అని ఉంది. సో మేము లక్కీగా మేమే ఉన్నాం మరి అక్కడ లైన్లో. చూద్దాం, 1:30 అయింది టైం. అయితే ఇప్పుడు ఒక ½ అవర్ అయితే వెయిట్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్ ఏమైనా కావాలంటే అది గాజు బాటిల్స్లో దొరుకుతాయి, నార్మల్ బాటిల్స్లో ఉండవు. అండ్ అలాంటి ఇక్కడ టాయిలెట్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట పక్కన. అండ్ అలా వెళ్తే మీకు తెలుసు కదా, ఇంత ముందర చూసే ఉంటారు, జంగల్ రిసార్ట్స్ అండ్ లాడ్జింగ్స్ అనమాట అటువైపు. ఇది చూడండి, ఇది మామూలుగా టైమింగ్స్ అండి అలాగే ఫేర్ అనమాట. సో పెద్దవాళ్ళకి 450 రూపీస్, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి 450 రూపీస్ ప్లస్ ట్రిప్కి ఏంటంటే 150 రూపీస్ ఎక్స్ట్రా ఏదో ఈకో డెవలప్మెంట్ కమిటీ ఫీకి ఏమైనా ఉంటుంది అనమాట. అలానే చూడండి, కెమెరాస్కి వాటికి సపరేట్ ఇది ఉంది. సపరేట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుండి 8 AM వరకు, ఈవినింగ్ 3 to 5 అనమాట. మనం ఈ లోపల వచ్చి ఇక్కడ ఉండాలి. అండ్ ఇక్కడ మనకు ముందే కింద వేసారు చూడండి, యానిమల్ సైటింగ్ ఇస్ డిపెండింగ్ యువర్ లక్. అదే మన అదృష్టం ఉంటే కనబడతాయి. సో ఆన్లైన్ పేమెంట్స్ ఏం లేవు, క్యాషే. సో మనకి ఇక్కడ స్నాక్స్ కూడా దొరుకుతాయి అనమాట, అంటే టీ, కాఫీ, లైక్ బజ్జీలు లాంటివి. చూడండి ఎలా ఉంది బజ్జీ, అరటికాయ బజ్జీ, అది అరటికాయ బజ్జీ అనుకోండి. సో ఇక్కడ మనకి క్యాంటీన్ ఉంటుంది, చిన్న క్యాంటీన్. మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, దాని పక్కనే అనమాట. చూడండి, మళ్ళీ బిఆర్ఎల్స్లో మనకి పందులు అయితే ఎక్కడ పడితే అక్కడ దర్శనం ఇస్తూ ఉంటాయి. అడవి పందులు ఫ్రీగా తిరిగేస్తూ ఉంటాయి ఇక్కడ. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మాహితీ కేంద్రం అనమాట, ఇన్ఫర్మేషన్ సెంటర్. సో మనం టికెట్స్ కానీ అన్నీ ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది, సఫారీ టికెట్స్ అన్నీ కూడా. ఏమో ఎలా ఉంది, తింటున్నావు? ఎక్స్ప్రెషన్ ఏంటి? సిగ్గుపడుతున్నాడు, తింటాను సిగ్గుపడకూడదు తినే చోట. ఎలా ఉంది టేస్ట్? నాకొద్దు. సో అదనమాట, 2:30కి అయితే స్టార్ట్ అవుద్దంట సఫారీ, 2:30 to 4 వరకు అంటాం. సో చూడండి, మన సఫారీ వెహికల్ అయితే వచ్చేసింది, బిఆర్టీ టైగర్ రిజర్వ్. ఇప్పుడు దీంట్లోనే మనం వెళ్ళబోతున్నాం. జీప్స్ అన్నీ రెడీ అవుతున్నాయి, వస్తున్నాయి ఒక్కొక్కటి. చూడండి, మనల్ని ఇప్పుడు సఫారీకి ఈ జీపుల్లోనే తీసుకెళ్తారు. మీరు లాస్ట్ వీడియో చూసారు కదా, పీజీపల్లి సఫారీ, సేమ్ అవే జీప్స్. ఇది బిఆర్టీ టైగర్ రిజర్వ్ అనమాట. మనకైతే టికెట్స్ దొరికినాయి లక్కీగా, మన స్టార్టింగ్లో వచ్చాం కాబట్టి టికెట్స్ ఈజీగా దొరికినాయి. జీపులు కూడా 4 ఉన్నాయంట, కొంచెం ఎక్కువ మంది వస్తే దొరకపోదాను. చూడండి, ఇదైతే టికెట్ మనకి లక్కీగా. ఇదిగో బిల్ నెంబర్ 2. ఫస్ట్ ఒక ఆయన ఉన్నాడు, తర్వాత అయితే మనం ఉన్నాం కాబట్టి వెంటనే దొరికింది. ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి 3 జీపులే ఉన్నాయి. 3 జీపులు కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. 3 జీపులు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. మనకైతే పర్ పర్సన్కి 450 ఛార్జ్ చేశారు.
సో మొత్తం జీప్ మీద 150 రూపీస్ అయితే ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళకి ఛార్జ్ చేస్తారనమాట దానికి. సో మనం ముగ్గురు ఉన్నాం కాబట్టి అందరికి డివైడ్ చేశారు. 50 రూపీస్ పడింది మాకు ఎక్స్ట్రా. సో ఇది టైం అయితే 2:20 అయింది. ఇది వీకెండ్ కాబట్టి కొంచెం తొందరగానే స్టార్ట్ చేశారు, లేదంటే 3 స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనం ఈ రూట్లో వెళ్తాం. చూడండి, ఈ రూట్లో వెళ్ళి డౌన్లో దిగి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి మళ్ళీ ఇంకో రూట్కి అయితే వెళ్తాం. అంటే ఏంటంటే నేను లాస్ట్ టైం సఫారీకి వచ్చాను, చాలా రోజులైంది, ఆల్మోస్ట్ ఒక 1 year పైన అయిందనమాట. కాకపోతే అప్పుడు నేను ఏం చేశానంటే అల్ట్రా హెచ్డీలో పెట్టి తీసా బై మిస్టేక్. అది ఏమైందంటే మొత్తం ఇంకా వీడియో స్టెబిలైజేషన్ లేకుండా ఇంకా గతుకులు ఇంకా ఎగిరి ఉంటుంది అనమాట రోడ్ అనేది ఇక్కడ. సో ఫుల్ షేక్ వచ్చేసింది వీడియో అయితే, ఇంకా అది అప్పుడు పెట్టలేదు. సో మళ్ళీ ఇంకా ఇన్నాళ్ళకి ఇలా కుదిరింది. సో మనం స్టార్టింగ్లో సఫారీ ఆఫీస్ ఉంది కదా, దాని పక్క నుంచి తీసుకొచ్చి మళ్ళీ మెయిన్ రోడ్ అయితే ఎక్కాల్సి ఉంటుంది, ఎక్కిస్తారనమాట. సో ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటుంది, ఈ బస్ స్టాండ్ పక్క నుంచి లోపల తీసుకెళ్తారు. ఈ బస్ స్టాండ్ పక్కన ఇల్లు ఉంటాయి, పైనుంచి వ్యూ అయితే అసలు చూడడానికి అదిరిపోద్ది అనమాట. అలాంటి ప్లేస్లో నిజంగా అలాంటి జనాలు ఉంటున్నారంటే గ్రేట్ అసలు అనిపిస్తుంది. ఆ ఊరు అంత బాగుంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం లోపలికి వెళ్ళి చూసి వచ్చాము, భలే ఉంటుంది. మన ముందు కూడా ఒక జీప్ అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా కార్లో ఒక డాష్ క్యామ్ పెట్టారు చూడండి. ఆ చెట్టు పక్కన స్పాటెడ్ డీర్. ఫస్ట్ మన యానిమల్ అయితే స్పాట్ చేసాము, సాంబార్ డీర్. లేక్ ఒడ్డునైతే ఉన్నాయి, అక్కడ ఏనుగులు అయితే ఉన్నాయి, 2 ఉన్నాయి ఏనుగులు, 1 2. మొత్తం మీద ఏనుగులు అయితే కనపడ్డాయి. నేను అవి కనపడాలని కోరుకున్నా, కనపడ్డాయి. ఎక్కడెక్కడ వెళ్ళింది ఇందాక నుంచి పోతూనే ఉన్నా ఏమి కాని రావట్లే. వెళ్ళన్నా చూడండి, చిన్నట్లు అయితే పడుతున్నాయి. వాన వాన అడవిలో వాన, అడవి మధ్యలో వాన, కురవని మా నిండుగా మా రూపేష్ నిండుగా తడవని. అయిపోయింది మొత్తం సర్వనాశనం అయిపోయింది. తిరుమల చూసాం కదా మనం, పైకి అదే ఇంకా పైకి అదే అడవి ఉడతా. రెడ్ కలర్ స్కూల్ స్పాటెడ్ డియర్ చూడండి, అసలు వాటి భయమే లేదు, ఎంత మంచిగా పోజ్ ఇస్తుందో. చూడండి, బైసన్ ఇండియన్ గవర్నమెంట్ మంచి బలంగా అయితే ఉంది. చూడండి, ఇండియన్ గవర్ అయితే కనబడింది మనకి చాలాసేపటి తర్వాత. ఇండియన్ గవర్ బాహుబలిలో రానా ఫైట్ చేస్తారు కదా. సమ్మర్ అయితే అయిపోయింది, మాకైతే ఏనుగులు, ఇండియన్ గవర్, అయితే జింకలు అవైతే కనపడ్డాయి. ఏంటంటే ఫుల్ గ్రీన్ డేగా ఉంది, మొత్తం వర్షాలు పడ్డాయి కదా. సో మాకు ఒక 1 month నుంచి మంచి వర్షాలు అయితే పడ్డాయి అనమాట. సో అంత గ్రీన్ డేగా ఉంటే ఇంకా మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. ఈసారి ఏంటంటే మంచి పిచ్చ ఎండ టైంలో మొత్తం అడవంతా ఎండిపోయిన టైంలో అయితే వస్తాను, అప్పుడు చూడాలి ఎవరు కనపడతాయేమో. సో ఇలా వర్షాలు పడినప్పుడు మాత్రం
అనిల్స్ వేస్ట్ బీఆర్ఎల్స్. ఎందుకంటే యానిమల్స్ రేర్గా కనపడతాయి రోడ్డు పైన. లాస్ట్ టైం కూడా ఇలా వర్షాలు పడినప్పుడు అలాగే వచ్చారు. బట్ ఏంటంటే నాకు లోపల ఏం కనపడలేదు కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం రోడ్డు పైన అదే ఇండియన్ గవర్స్ తర్వాత ఇంకా జంక్ ఇవన్నీ అక్కడ రోడ్డు మీద కనపడ్డాయి అనమాట. సో అది అట్లా ఉంటుంది. ఈసారి అయితే మంచి ఎండ టైంలో మొత్తం తడివి ఎండిపోయిన టైంలో అప్పుడైతే వస్తారు. సో చూడండి, చాలా క్రౌడ్ అయితే పిచ్చిగా పెరిగిపోయింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత క్రౌడ్ని. నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. చాలా మంది జనం వచ్చారు. చూడండి, ఇక్కడ పందులు ఈజీగా తిరిగేస్తూ ఉంటాయి ఫ్రీగా. అండ్ అక్కడ పైన జింకలు చూసారా, జింకలు ఇంకా అలవాటు పడిపోయినాయి మనుషులకి. ఫ్రీగా తిరుగుతాం అన్నమాట ఇక్కడ అంతా కూడా. అసలు ఈ చెట్టు ఉందండి, అసలు ఒక రేంజ్లో ఉంది. ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుందో పాపం దీనేసి. మహావృక్షం. మా సఫారీ అంతా అయిపోయింది. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా బయలుదేరదాం అనుకున్నాం. యాక్చువల్లీ మేము లంచ్ కూడా చేయలేదు. మేము మార్నింగ్ ఆ సఫారీ చూసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా డైరెక్ట్ ఇటు వచ్చేసాము. లేట్ అయిపోద్ది. యాక్చువల్లీ రాబట్టే మాకు టికెట్స్ దొరికింది, లేకపోతే దొరకబోదును. తర్వాత లేట్గా దొరుకుతాను ఈ టైంకి. అండ్ ఇలా వర్షం వస్తే మనం చూసినట్టు కూడా ఉండదు అనమాట. సో అంతా మన మంచిగా జరిగేది. సో చూడండి, ఇది ఖ్యాతేశ్వర గుడి, అందుకే కే గుడి అనే ఒక పేరు వచ్చిందనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మొత్తం అంతా రాళ్ళు ఏదో పేర్చినట్టే ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది ఇది మాత్రం. చూడండి, జంగల్ లాడ్జెస్ అండ్ రిసార్ట్స్ వాళ్ళవి. ఇక్కడ స్టేస్ ఉంటాయి అన్నమాట. సో దీని లోపల ఉండాలంటే ఒక రేట్ ఉంటుంది. అండ్ మనకి హట్స్ ఉంటాయి. హట్స్లో ఉండాలంటే ఇంకా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. వర్షం అయితే ఎక్కువైంది. సో ఇక్కడ చూడండి, కే గుడిలో మనకి సఫారీకి వెళ్ళినప్పుడు ఏమేమి కనపడి అన్నీ రాస్తారు ఇక్కడ కే గుడి వాళ్ళు. సో వీళ్ళకి సపరేట్ ఉంటుంది అనమాట జంగల్ సఫారీ. వాళ్ళు వెళ్ళినప్పుడు ఇవన్నీ కనపడ్డాయి అనమాట. 31వ తారీఖున లెఫ్ట్ అది కనపడింది. చూడండి, లోపల ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయి, క్యారమ్స్ అండ్ అలాంటి టేబుల్ టెన్నిస్. దీంట్లో ఉంటే ఏంటంటే 5,000 అట్లా అవుద్ది పర్ పర్సన్కి దీంట్లో ఉండాలంటే. ఫ్రెండ్స్, ఇక్కడైతే డీటెయిల్గా ఉంది ఏ రూమ్స్కి ఎంతెంత పడుతుందో. సో వీక్ డేస్ ఎంతో, వీకెండ్స్ ఎంత అంతా కూడా నీట్గా ఉందన్నమాట. ఒకసారి పాస్ చేసుకుని చూసుకోండి. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో అంతా కూడా డీటెయిల్గా ఇచ్చారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది టెంట్ హౌస్ లోపల. మేము రిక్వెస్ట్ చేస్తే డోర్ ఓపెన్ చేసి చూపించారనమాట. సో ఇది ఎవరో ఉండి వెళ్ళినట్టున్నారు అప్పుడే. ఇదైతే వీక్ డేస్లో 6,000 ఉంటుంది, వీకెండ్స్లో 7,000 ఉంటుంది. కానీ నాకు మాత్రం చాలా ఇష్టమైన ప్లేస్ కే గుడి అనమాట. ఎప్పుడు బీఆర్ఎల్స్కి వచ్చినా సరే కే గుడి డెఫినెట్గా విజిట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 50 టైమ్స్ అయితే వచ్చి ఉంటాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.